హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాహిరా వైబ్స్. టుడే నేను పాలకూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఇక్కడ ఒక 2 కట్టల పాలకూరని తీసుకోవాలి. ఇప్పుడు దానికి కొమ్మల్లో పక్కన వేరు చేసేసుకొని ఆకునంతా ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కొట్టుకోవడానికి 2 స్పూన్ల శనగబ్యాళ్ళు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 5 వట్టిమిరపకాయలు బాగా వేయించేసుకొని ఇలా మిక్సీగా పొడిలుగా కొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి చింతపండు వేసుకొని బాగా దోరగా వచ్చేలాగా వేయించేసుకోవాలి. ఇలా దోరగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా చల్లారిందాన్ని మిక్సీలో వేసి మనం మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం పొడి వేసి మరీ మెత్తగా పేస్ట్ కొట్టేసుకొని ఇలా పక్కన ఉంచేసుకోవాలి. పాలకూరని ఇప్పుడు ఇలా మనం చిన్న ముక్కలుగా పక్కన చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం తెల్లగడ్డలు, జీలకర్ర ఆవాలు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుని ఇలా వేసుకొని వేయించేసుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు. ఇలా చూడండి, బాగా ఆకు పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు మనం బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రుద్ది పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా వేసేసుకొని మనం బాగా దీన్ని ఆకుతో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఉడికిచ్చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో ఈజీగా రెడీ అయిపోయే పాలకూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.